హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు ఇన్వెస్ట్మెంట్ కోచ్ అనిల్ సింగ్ గారు. ముఖ్యంగా 2024 ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్కి ఉపయోగపడుతుంది, మనం ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, ఫైనాన్షియల్గా నేను సక్సెస్ అవ్వాలి, ఇంక నుంచి నేను ఫైనాన్షియల్గా జీరో ఉండకూడదు, నా దగ్గర కూడా డబ్బులు పుష్కలంగా ఉండాలి అనుకునే వాళ్ళ కోసం ఈ వీడియో పూర్తిగా చూడండి. నమస్కారం సార్. నమస్తే విరాట్. డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. చాలా మంది 2024 అనే సంవత్సరంలో యంగ్ జనరేషన్ అయి ఉండొచ్చు, యంగ్స్టర్స్తో పాటు చాలా మంది సంపాదించే వాళ్ళు, నేను నా డబ్బులు రైట్ ప్లేస్లో పెట్టాలి, నా డబ్బులు ఇంకా డబ్బులు సంపాదించి పెట్టాలి నో డౌట్ అని ఆలోచిస్తున్నారు. సో ఇలాంటి వాళ్ళ కోసం మీకన్నా బెస్ట్ మెంటర్ ఎవరు ఉండరు. సో అందుకే ఈ 2024ని ఏ విధంగా మనం యూజ్ చేసుకోవాలంటారు? ఓ మై గాడ్, ఎందుకంటే ఫస్ట్ అయితే 2020లో కోవిడ్ చంపేసిందండి. బ్రతుకున్న మనిషి కూడా లిటరల్గా నేను చచ్చిపోయానేమో అనే కైండ్ ఆఫ్ టెన్షన్లోకి వెళ్ళిపోయారు. ఫస్ట్ టైం భయం అంటే ఏంటో చూసారు. దాని తర్వాత 21 ఎలా వెళ్ళిపోయిందో తెలియలేదు, 22, 23 కూడా అలాగే వెళ్ళిపోయింది. సేమ్ ఇప్పుడు మనం వచ్చాము 2024లో, అంటే ఆ కోవిడ్ నుంచి 4 సంవత్సరాల దూరంలో మనం ఉన్నాం. బట్ ఇక్కడ వచ్చాక చూస్తే తెలిసింది ఏంటంటే ప్రతి వస్తువు రేటు బాగా పెరిగిపోయింది. రియల్ ఎస్టేట్ అంటారా అసలు అందనంత ఆకాశానికి వెళ్ళిపోయింది. బంగారం అంటారా 65,000 వెళ్ళిపోయింది. చూస్తున్న వాళ్ళు కూడా సార్, ఒకప్పుడు 5,000, 6,000 రెంట్లు కట్టిన వాళ్ళు ఇప్పుడు 10,000 కడుతున్నారు. మీరు ఇది చాలా చిన్న రెంట్ మాట మన అందరం. మీరు ఇప్పుడు కనీసం డబుల్ బెడ్రూమ్ అంటే 15,000 to 21,000 రూపీస్ మధ్యలో ఉందండి. అసలు ఎక్కడి నుంచి తట్టుకోవాలి ఇవన్నీ? ఎస్, మీకు ఒక అర్నింగ్ సోర్స్ కావాలి, అంటే ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలి, మీ వెల్త్ని బిల్డ్ చేసే ఒక ఐడియా ఉండాలి. అది కూడా స్ట్రాంగ్గా ఉండాలండి. ఎందుకంటే ఐడియాస్ అందరు ఇస్తారు, కానీ పనికొచ్చే ఐడియాస్ ఎన్ని ఉంటాయి అన్నదే ప్రశ్న ఇక్కడ. వండర్ఫుల్ సార్. సో ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. అయితే కొత్త ఇన్వెస్టర్స్, అది సీనియర్ ఇన్వెస్టర్స్ అయినా, ఏజ్ ఓల్డ్ లైక్ అబౌవ్ 40, 50 వాళ్ళు అయినా కానీ కొత్త ఇన్వెస్టర్స్ అవుతారు. యంగ్స్టర్స్ స్టార్టింగ్ ఫ్రమ్ ఏజ్ 18 నుంచి 25, 35 మధ్యలో ఉన్న వాళ్ళు కూడా కొత్త ఇన్వెస్టర్సే. సో కొత్తగా ప్రారంభించాలి. ఏదైతే మనము గత 4 ఏళ్ల ముందు చూసిన కష్టాలు, అది కాస్త ఒకవేళ మళ్ళీ ఫ్యూచర్లో వచ్చిందంటే మనం దాన్ని ఎలా తట్టుకోగలుగుతామా లేదా అన్నదే ప్రశ్న. సో వీటన్నిటికీ కోసం మనం కావాల్సింది ఏంటంటే కనీసం కాదన్నా కానీ ఒక 4 కోట్ల అకౌంట్లో ఉండాలి. నిజంగా చెప్తున్నాను, నిజంగా ఉండాలి సార్. నిజంగా అంటున్నాను, సీరియస్ మ్యాటర్ అండి. కాస్త ఏంటంటే నేను నవ్వుతూ చెప్పాను, బట్ నిజం ఏంటంటే 4 కోట్లు లేనిది మనం అసలు రిచ్ ఏంటి, అసలు ఈవెన్ మిడిల్ క్లాస్ కూడా కాదని చెప్తా. వీఆర్ బిలో మిడిల్ క్లాస్ ఆర్ లేదంటే బిలో పావర్టీ లైన్ ఉన్నవాడు. ఎందుకు చెప్తున్నానంటే నెలకి 1,00,000 రూపాయలు సంపాదించినా కానీ ఈ రోజు సరిపోవట్లేదండి. సో మనకు కావాల్సింది ఏంటంటే ఒక స్ట్రాంగ్ ఫ్యూచర్. అండ్ రాబోయే ఫ్యూచర్లో ఎన్ని కష్టాలు ఉన్నాయో ఎవరికి తెలుసు, తెలియదు. సో ఏ పుట్టలో ఏ పాము ఉందో అన్నట్టుగా పెద్దవాళ్ళు చెప్పినట్టుగా, సో మనం దీనికి రెడీ అవ్వాలి. సో నేను మీకు చెప్తాను, మీరు కష్టపడి సంపాదిస్తున్న ప్రతి రూపాయికి కనీసం 100 రెట్లు ఇన్కమ్ రావాలండి. 100x రావాలి. 1xకి 1 ఇన్వెస్ట్మెంట్కి 10x 20x సరిపోదండి. 100x అయితే యావరేజ్గా రావాలి. కానీ దీనిలో రిస్క్ ఉంటుంది కదా మరి అనుకుంటారు. ఒక మాట చెప్తానండి, రిస్క్ తీసుకొని కోవిడ్ లాంటి పరిస్థితిని మీరు దాటి ఇక్కడ దాకా రాలేదా, వచ్చారు. సో రిస్క్ ఉంది కదా మరి. సో రిస్క్ ఎక్కువ తక్కువ అనేది మన జీవితంలో ఎప్పుడు ఉంటుంది. అది మన వెనకాల మన నీడలాగా ఎప్పుడూ ఉంటుంది. సో రిస్క్ గురించి మీరు ఆలోచించకండి. మీరు ఆ చిన్న రిస్క్ని దాటితే మీకు ఎంత బ్రైట్ ఫ్యూచర్ ఉన్నదో దాని గురించి ఆలోచించండి అని చెప్తాను. వండర్ఫుల్. సో దట్స్ మోర్ ఇంపార్టెంట్. నౌ కమింగ్ టు ది పాయింట్, బిగ్గర్ ప్రాఫిట్స్. ఈ 3 కావాలి నాకు. మామూలు బిగ్ కాదు, నాకు బిగ్గర్ ప్రాఫిట్స్ కూడా కావాలి. అంటే ఆశాజీవి కాబట్టి మనిషి మరి అత్యాశకు వెళ్లకుండా ఆశాజీవిలానే ఉండేసేసి డీసెంట్గా రిటర్న్స్ పొందాలి అంటే మనకి కావాల్సిన ఒక మంచి ఐడియా ఏంటంటే యూ నీడ్ టు డూ ఫండమెంటల్ అనాలిసిస్. అబ్బా అదేదో పెద్ద చదువులు చదువుకుంటేనే కానీ ఆ నాలెడ్జ్ రాదు కదబ్బా మనకి అనుకోవచ్చు. ఒకటే మాట అంటానండి, సింపుల్. ఇప్పుడు ఒక తండ్రి ఉన్నాడు, తండ్రికి కూతురు ఉంది, అబ్బాయికి ఇచ్చే ముందు ఒక 4 ప్రశ్నలు అడుగుతారు కదండి. తప్పకుండా. మీరు బాబు ఎక్కడ చదువుకున్నారు, ఏం జాబ్ చేస్తారు, ఎలా మీరు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అంటే ఇవన్నీ కామన్ ప్రశ్నలు. దట్ ఈస్ నథింగ్ బట్ ఫండమెంటల్ రీసెర్చ్. అంటే ఒకరి బ్యాక్గ్రౌండ్ గురించి, ఒకటి ఫోర్గ్రౌండ్ గురించి, అండ్ వాళ్ళ ఫ్యూచర్ గురించి అతను ఎంత కాన్ఫిడెంట్గా ఆన్సర్ ఇస్తాడనేది ప్రతి తండ్రి చూస్తాడు. సో మీ ఇన్వెస్ట్మెంట్ కూడా మీ బేబీ లాంటిదే. మీ డబ్బు మీరు సంపాదించుకున్న కష్టాజీతం కూడా మీ
బేబీ లాంటిది. సో మీ బేబీని మీ చేతుల్లో నుంచి ఇంకొకరి చేతిలో పెట్టాలంటే మీకు భయం కదా. తప్పకుండా సో అది తీసుకునే వాళ్ళు బాగా రెస్పాన్సిబుల్ పర్సన్ అయి ఉండాలి అయి కదా. ఉండాలి. అందుకే చెప్తున్నాను, ఫండమెంటల్ రీసెర్చ్ అంటే కొన్ని కామన్ క్వశ్చన్స్ ఉన్నాయండి. మీరు పెట్టుబడి పెట్టే ముందు అది స్టాక్ మార్కెట్లో ఎక్విటీలో పెడుతున్నారా, స్టాక్ మార్కెట్లోనే మీరు డెట్ ఫండ్స్లో పెడుతున్నారా, స్టాక్ మార్కెట్లో మీరు మ్యూచువల్ ఫండ్స్లో పెడుతున్నారా, అది ఎస్ఐపిలో పెడుతున్నారా, లంసంలో పెడుతున్నారా, ఎస్టీపీ కూడా వాడుకుంటున్నారా, కావాలంటే ఎస్టీపీలో వేరే వీడియో ఉంది చూసుకోండి. సో ఇవన్నీ కూడా మీరు చూసుకొని పెట్టుబడిగా పెట్టాల్సి వస్తుంది. పోస్టల్ సేవింగ్స్లో పెడతారా, రియల్ ఎస్టేట్లో పెడతారా, ఎఫ్డీలో పెడతారా, ఇవన్నీ మీరు డీటెయిల్స్ ఫస్ట్ తెలుసుకుంటారు కదండి. దాన్నే ఫండమెంటల్ అనాలిసిస్ అంటారు. సో ఫండమెంటల్ అనాలిసిస్లో భాగంగా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, దయచేసి నోట్ చేసుకోమని చెప్తానండి. ఎందుకంటే రూపాయి పోయిందంటే అది మళ్ళీ తిరిగి రాదు, గతం గతహ అనమాట. సో ఆ రూపాయి మళ్ళీ మన దగ్గర సేఫ్గా తిరిగి రావాలి, ఆ రూపాయితో పాటు ఇంకొక 10 రూపాయలు తీసుకుని రావాలి. ట్రూ, ఇదే కావాల్సింది. 100%. నా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్ నోట్ చేసుకోండి. ఎగ్జాంపుల్గా మనం వాడదాము. ఒక చిన్న ఎగ్జాంపుల్గా మీకు చెప్తున్నాను. మీరు ఒక కంపెనీలో పెట్టుబడిగా పెడదాం అనుకుంటున్నారండి. సే ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ మార్కెట్లో లిస్టెడ్ అయిన ఒక ఈక్విటీ షేర్ మార్కెట్ కంపెనీ ఉంది. అది రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుకుందామండి. చాలా పేరున్న కంపెనీ. ఆదాని మధ్యలో అందరికీ తెలుసండి, చిన్న స్కూల్కి వెళ్ళే కుర్రోడు కూడా తెలుసు ఆదాని ఎంటర్ప్రైజ్ అంటే ఎవరు బాబు అంటే అందరూ చెప్తారు. ఇక ఎస్బీఐ గురించి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి, ఐసిఐసిఐ బ్యాంక్ అంటారా, ఇక అందరికీ తెలుసండి. పుట్టిన చిన్న పాప దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ తెలుసు. వీళ్ళ గురించి మీరు పెట్టుబడి పెట్టే ముందు ఒక 10,000 పెడుతున్నారా, 1,000 రూపాయలు పెడుతున్నారా, 1,00,000 రూపాయలు పెడుతున్నారా, అది మీ ఇష్టం. దాని గురించి నేను ఏం అడగను. కానీ మీరు పెట్టబోయే ఫస్ట్ ఇంపార్టెంట్ కొన్ని పాయింట్స్లో 2 పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1 వచ్చేసేసి బిజినెస్ మోడల్ ఏంటి. ఓకే, ఇది ఫండమెంటల్ క్వశ్చన్ నెంబర్ 1. రెండో ప్రశ్న వచ్చేసేసి మీకు కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఏంటి. అసలు ఎస్బీఐ లాంటి ఇంకో బ్యాంక్ ఉందా, భారతదేశంలోనే లేదు అని చెప్పి అనుకుంటున్నాం మనం. కానీ గవర్నమెంట్ సెక్టర్లో ఎస్బీఐ లాంటి పెద్ద బ్యాంక్ ఉండకపోవచ్చు, కానీ ప్రైవేట్ సెక్టర్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉందిగా. సో కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఎంత ఉన్నట్టు మరి ఎస్బీఐలో పెట్టుబడి పెట్టాలి అంటే. సో ఇలాంటి ప్రోస్ అండ్ కాన్స్ అంటే ఫేవర్లో ఉన్న ప్రశ్న ఒకటి, ఫేవర్లో లేని ప్రశ్న ఒకటి. మీరు ప్రశ్నించుకున్న తర్వాత దానికి డెసిషన్ అనేది మీకు క్లియర్గా కనిపిస్తుంది. సో బ్యాంకింగ్ సెక్టర్ వద్దబ్బా, ఇందులో చాలా కాంపిటీషన్ ఎక్కువ ఉంది, కాంపిటేటివ్ అడ్వాంటేజ్ లేదు. సో కాబట్టి మొనోపోలిస్టిక్ బిజినెస్లో ఉన్న వాడి దగ్గరనే మనం పెట్టుబడి పెడతాం. ఆదాని ఎంటర్ప్రైజ్ ఏం చేశాడంటే, జిఎంఆర్ కానివ్వండి, వేరే వాళ్ళు మన జీవీకే ప్రాజెక్ట్స్ వాళ్ళు కానివ్వండి, వీళ్ళ దగ్గర బాంబే ఎయిర్పోర్ట్ ఉండేది ఇంతకుముందు, జీవీకే ఎయిర్పోర్ట్స్ అనేది. సో జీవీకే దగ్గర నుంచి ఆదాని వాళ్ళు కొనుక్కున్నారు. సో లిటరల్గా ఏమవుతుందంటే ఆదాని స్లోలీ బికమింగ్ అ మొనోపోలిస్టిక్ కైండ్ ఆఫ్ అ బిజినెస్ కంపెనీ అనమాట. అంటే వేరే వాళ్ళని అందరినీ కూడా దూరం చేసేస్తున్నారు ఎయిర్పోర్ట్ బిజినెస్ నుంచి. పోర్ట్స్ అంటే సీ పోర్ట్, ఒక పడవలో పెద్ద పెద్ద కంటైనర్స్ వెళ్ళడం, ఈ దేశం నుంచి ఆ దేశానికి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసుకోవడం, అలాంటి పోర్ట్ బిజినెస్లు కూడా ఆదాని ఈజ్ బికమింగ్ స్లోలీ ద కింగ్ మేకర్ అనమాట. అంటే మొనోపోలిస్టిక్ బిజినెస్, అక్కడ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఉందన్నమాట. సో అలాంటి అనాలిసిస్ చేయండి. మూడో పాయింట్, సరే బిజినెస్ మోడల్ అన్నాడు, ఇవన్నీ మాకు తెలిసిందే, కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అన్నాడు, అది మాకు తెలియదా అంటారు. సరే ఒప్పుకుంటానండి. ఇప్పుడు వచ్చింది థర్డ్ పాయింట్ అండ్ ఫోర్త్ పాయింట్. ఈ 2 పాయింట్స్ మీద ఫోకస్ పెట్టండి. బిజినెస్ మోడల్ మీకు తెలుసు కాబట్టి స్పెషల్ కీ అడ్వాంటేజ్ గురించి ఎప్పుడన్నా విన్నారా? స్పెషల్ కీ అడ్వాంటేజ్. ఎస్, స్పెషల్ కీ అడ్వాంటేజ్. ఇది ఎవరు ఇప్పటిదాకా వినలేదు, నేను బెట్ కడతానండి, నో ఇష్యూస్. సో స్పెషల్ కీ అడ్వాంటేజ్ ఏంటంటే, ఒక ఫండమెంటల్ అనాలిసిస్ని ఒక టెక్నికల్ అనాలిసిస్తో మీరు పోల్చుకోవాలి. ఫండమెంటల్ అనాలిసిస్లో బాగా పొగుడుతూ మాట్లాడుతున్నారు కంపెనీ గురించి, కానీ టెక్నికల్ అనాలిసిస్లో ఒకవేళ నెగిటివ్ ఉందనుకోండి, ఏ లాభం అండి అలాంటి కంపెనీ కొనుక్కొని మనము? పై డబ్బులన్నీ గంగలో ధారపోసినట్టే మీకు. సో కాబట్టి స్పెషల్ కీ అడ్వాంటేజ్ గురించి మీరు నేర్చుకోవాలి అంటే ఖచ్చితంగా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. బట్ ఫస్ట్ నేను మీకు చెప్తాను. ఫోర్త్ పాయింట్, రేషియో గురించి వినే ఉంటారు. అంటే 1:10 రేషియో, 1:5 రేషియో, అంటే బిజినెస్ ఎంతవరకు ఫేవరబుల్ అన్న విషయం మీకు తెలియాలి అంటే స్పెషల్ రేషియో గురించి తెలుసుకోవాలి. పిఈ రేషియో అంటే ప్రైస్ ఎర్నింగ్ రేషియో అన్న విషయం మన ప్రజలందరికీ తెలుసు, మన ప్రేక్షకులకి చాలామందికి తెలుసు నాకు ఆ మాట, ఎందుకంటే ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను కాబట్టి. పిఈ రేషియో గురించి అందరికీ తెలుసు, కానీ స్పెషల్ రేషియో గురించి ఎవరికి ఐడియా లేదు. సో డిఫరెన్స్ సి ద పాయింట్ ఇస్, వాట్ హ్యాపన్స్ ఇస్ ప్రైస్ ఎర్నింగ్ రేషియో అంటే ఒక కంపెనీ ఎంత తక్కువ ప్రైస్ ఎర్నింగ్ ఉంది, ఎంత ఎక్కువ ప్రైస్ ఎర్నింగ్ ఉంది. ఎంత తక్కువగా దాని పి రేషియో ఉంటే అంత ఎక్కువగా స్టాక్ పెరుగుతుంది, ఎంత ఎక్కువగా దాని ప్రైస్ ఎర్నింగ్ రేషియో ఉంటే అంత ఎక్కువగా
పెరిగే అవకాశం అనేది ఉండదు. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఒక చార్టర్డ్ అకౌంటెంట్ని మీరు అడిగారనుకోండి, వాళ్ళ డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కానీ మనకు అన్ని చదువులు లేవు, అంత అడిగే టైము లేదు. కాబట్టి మీరు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఒక రోజు టైం తీసో, ఒక గంట టైం తీసో మీరు నా దగ్గరకు వస్తే ఐ విల్ గివ్ యూ ది కంప్లీట్ పిక్చర్, నో ఇష్యూస్. ఎలాంటి ప్రోగ్రామ్ ఉంది సార్ వీళ్ళ కోసం? ముఖ్యంగా గైడెన్స్ అనేది ఇంపార్టెంట్. ఎస్. సో అందుకోసం, ఎందుకంటే టైం ఉండదు కొంతమంది దగ్గర, కరెక్ట్, ఇన్వెస్ట్మెంట్ మనీ ఉంటుంది, వెరీ ట్రూ, వాళ్ళు కూడా ఎదగాలనుకుంటారు. కరెక్ట్. మీరు అన్నారు ఖర్చులు అవును. పెరుగుతున్నాయి, ఇంకా పెరుగుతాయి కూడా. అవును, రేపటి రోజు ఇంటర్నెట్ 50,000 కట్టుకోవాల్సి Yes. ఉంటుంది. దానికి తగ్గట్టుగా ఎస్, వాళ్ళు ఇప్పుడు ఎర్న్ చేయాలి. కాబట్టి కరెక్ట్. ఈ ప్రోగ్రామ్ వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ అవుతుంది? ఈ ప్రోగ్రామ్ వాళ్ళని 100% ఒక సోల్జర్ని ఒక బ్యాటిల్ గ్రౌండ్లో దించే ముందు ఎలాగైతే ఆ వెపనరీతో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫుల్ స్టఫ్ పెట్టేసేసి దించుతారో, అలాగే నేను ప్రతి ఒక్క వచ్చిన జెంటిల్మెన్ ఆ లేడీని నేను ప్రిపేర్ చేసి ఇన్వెస్ట్మెంట్ అనే రంగంలోకి నేను దింపుతాను అనమాట. సో వాళ్ళకి కావాల్సింది ఒక 360 డిగ్రీ వ్యూ అనమాట. ఆ 360 డిగ్రీ వ్యూ వచ్చింది అనుకోండి, మిమ్మల్నిగా ఎవరు ఓడించలేరు, మీకు ఎలాంటి లాసులు రావు. సో అలాంటి ఇన్వెస్ట్మెంట్ వైజ్ ప్లానింగ్, అలాంటి ట్రైనింగ్ ఇచ్చి మరి నేను రెడీ చేస్తాను. వండర్ఫుల్. సింపుల్గా చెప్పాలంటే ఒక సేఫ్ ఫ్యూచర్ క్రియేట్ చేయొచ్చు. కరెక్ట్. సో కమింగ్ టు ది అదర్ పాయింట్, నా దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ప్రైస్ టు బుక్ వాల్యూ రేషియో అంటారు. ఈ విషయం కూడా చాలా మంది వ్యూవర్స్కి తెలుసు. ఎందుకంటే ఇది దాదాపు 20, 30, 40 ఏళ్ళ నుంచి వస్తున్న పాత టెక్నికల్స్ అనమాట, ఫండమెంటల్స్ అండ్ టెక్నికల్స్ ఇవన్నీ. సో నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు కష్టపడుతున్నారు కాబట్టి మీ ప్రతి రూపాయికి మీకు రిటర్న్ రావాలి. కాబట్టి ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ మీరు చేయాలి అనుకుంటే, న్యూ ఇన్వెస్టర్స్ కాబట్టి మీకు ఎక్కువ నాలెడ్జ్ లేదు కాబట్టి, మీరు ఖచ్చితంగా ఈ వీడియో చూశాక మీ మైండ్లో ఇంకా ప్రశ్నలు ఎక్కువగా వస్తాయి. ఇదేంట్రా బాబు, నేను ఇన్నే అనుకున్నాను, 2 అనుకున్నాను, 4 అనుకున్నాను, కానీ ఇప్పుడు నాకు 100 డౌట్లు వచ్చాయి ఏంట్రా బాబు అనుకుంటాను. తప్పకుండా అలాంటి ప్రతి డౌట్కి మీరు ప్రశ్నకి జవాబు పొందాలి. అప్పుడే మీకు ప్రాఫిట్ వస్తుంది, లేదంటే ప్రాఫిట్ రాదు. దయచేసి మర్చిపోమని చెప్తా. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఇంకొక 3 పాయింట్స్ యాడ్ చేయాలి. ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో, రిటర్న్స్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్, దాంతోపాటు లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ రిటర్న్ ఆన్ ఎక్విటీ. అంటే నేను పెట్టిన ప్రతి రూపాయికి నా రూపాయికి 10 రూపాయలు వస్తుందా, 100 రూపాయలు వస్తుందా అన్న విషయం మీకు తెలియాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ ఫండమెంటల్ అనాలిసిస్, దాంతోపాటు టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకోవాల్సిందే. అదర్వైజ్ యూ విల్ బికమ్ అ ఫెయిల్యూర్ ఇన్వెస్టర్ అనమాట. ఎందుకంటే న్యూ ఇన్వెస్టర్స్కి 2024 చాలా పెద్ద పండగ కాబోతుంది. బికాస్ ఇండియన్ స్టాక్ మార్కెట్స్ ఆర్ వెరీ బుల్లిష్. రోజు మార్కెట్స్ పెరుగుతూనే ఉన్నాయి, కానీ పడే తగ్గుముఖం అనేది ఎక్కడ కనిపించట్లా. సో కాబట్టి నెక్స్ట్ 10 yearsలో 1 lakh నిఫ్టీ పాయింట్స్ దాటబోతుంది. సో ఇప్పుడు జస్ట్ 22,000లోనే ఉంది. కాబట్టి దిస్ ఇస్ అ రైట్ టైం. ఇమ్మీడియట్గా రెడీ అయిపోండి, ఇలాంటి అవకాశాన్ని చేజారనివ్వకండి. వండర్ఫుల్ సార్. Yeah. అండ్ ప్రీవియస్గా మీరు చెప్పిన వాటిలో మెయిన్ పాయింట్ ఏంటి అంటప్పుడు 2024 కనే కాదు, ఓవరాల్ వాళ్ళ లైఫ్ మొత్తానికి కరెక్ట్ కావాల్సిన నాలెడ్జ్ అనేది ఇక్కడ దొరుకుతుంది Very అన్నమాట. సో తప్పకుండా ఈ నాలెడ్జ్ సొంతం చేసుకున్నట్లయితే మీ మనీ మీకోసం మనీ సంపాదించడం మొదలు పెడుతుంది. వెరీ ట్రూ. సో ఇలాంటి ఆపర్చునిటీని మిస్ చేసుకోవద్దు. తప్పకుండా ఈ ప్రోగ్రామ్ సంబంధించిన డీటెయిల్స్ మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇమీడియట్గా తెలుసుకోవచ్చు. పర్సనల్ అపాయింట్మెంట్ కోసం కూడా మీరు డైరెక్ట్గా సార్ని కలిసి మాట్లాడతాం. నాకు ప్రోగ్రామ్ కాదు, నాకు చాలా డౌట్స్ ఉన్నాయి, నేను ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నాను అనుకున్నట్లయితే మీరు సార్ని డైరెక్ట్గా కలవచ్చు. ఆ కలిసే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు తీసుకోవచ్చు. ఇన్కేస్ కాల్ అనేది తీసుకోవడం జరగలేదంటే వెంటనే వాట్సాప్ చేయండి మీ డౌట్స్తో పాటు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు వెంటనే అందుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్. వెల్కమ్ విరాట్.